జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మొక్కు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. నమ్మకం ధైర్యం ఎక్కడిది అని చూస్తే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ధైర్యంగా నిలబడి ఒక్కడే ధైర్యాన్ని ఇచ్చిన సందర్భం ఇది. ఖచ్చితంగా మళ్ళీ రాబో రోజుల్లోని కాదు, మనకు 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఇంతమంది అభిమానులు కార్యకర్తలు ఈరోజు వెంట ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం రాబో రోజుల్లోనే కాదు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాను, ఈరోజు ఇంతమంది ఈరోజు ఇంత నమ్మకంతో పార్టీలో ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఇచ్చినటువంటి ధైర్యం నమ్మకం. మనమంతా కూడా ఒక్కటే మాట మీద ఉండాలి. ఈరోజు రాజకీయాలను చూస్తే రాజకీయాల మీదే అసహ్యం కలిగే విధంగా ఇప్పటి నాయకులు మరి పరిపాలిస్తున్నారు. మరి గతంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇంటికి చేరి ప్రజలంతా ముఖ్యంగా మహిళలంతా కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కులానికి కూడా న్యాయం చేసే విధంగా అడుగులు వేశారు. ప్రతి ఒక్క వర్గానికి నాయకులకి అందరికీ కూడా సమన్యాయం చేశారు. ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేసి మహిళలకి ముందు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ధైర్యాన్ని ఆ గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఈరోజు మరి చూసుకుంటే కేవలం ఈ ప్రభుత్వం నాయకుల జోబులు నింపేదానికే ఈ ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా మరి ఈ నాయకులు కూడా ప్రవర్తిస్తున్నారు. ప్రజల కోసం గురించి ఆలోచన ఏ మాత్రం కూడా చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కూటమి ప్రభుత్వం నాయకులు. వారు చేసేటువంటి దృష్టి మరి వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉందా అంటే వాళ్ళు కక్ష సాధింపులు ఏ విధంగా చేయాలి, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలతోనే నాయకులు పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఏ నాయకులు ముందుకు వస్తున్నారు అన్నది మనం ఎక్కడన్నా చూస్తున్నామా? ఈరోజు ఎన్నో అత్యాచారాలు ఎన్నో ఘోరాలను మనం చూస్తున్నాము. వీటి మీద హోంమంత్రి స్థానంలో మరి అనితమ్మ ఒక మహిళ ఎన్ని అత్యాచారాలు జరిగాయి గత ప్రభుత్వంలో లిస్టు ఈ ప్రభుత్వంలో లిస్టు తీసుకోండి. ఈ ప్రభుత్వంలో మరి ఎంత చిన్న బాలికల్ని కూడా వదలకుండా అత్యాచారాలు చేసి చంపే పరిస్థితి ఈ రాష్ట్రంలో తప్ప మరి ఎక్కడా ఉండదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ జగనన్న వెంట మా ఓపికన్నంత వరకు కాదు, మా ఊపిరున్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పోరాడడానికి ముందుంటారు. రాబో రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా గట్టిగా పోరాడి గెలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి పండగకు కమిటీలను కూడా ఆల్రెడీ అందరూ కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. చాలా వరకు అన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే దాదాపు ఒక 10,000 పేర్లను మనం కమిటీలో చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పేర్లను ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఐడి కార్డులు అనేవి వస్తాయి. ఏమంటే ఇప్పుడు వెరిఫికేషన్ కోసం ఒక లింక్ అనేది ఇచ్చారు. ఆ లింకులో కొద్దిగా ఏదైనా పేర్లలో తప్పులు ఉంటే వాటిని మార్పులు చేర్పులు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళు ఏదో స్టేటస్లు పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళకొక్కటే ఐడి కార్డులు వచ్చాయనేసి ఎవరు కూడా భ్రమపడి ఆలోచన చేయొద్దండి. ఖచ్చితంగా
ఈ 10,000 మంది పేర్లు ఎవరివైతే మనం ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేకుల వల్ల పొరపాట్ల వల్ల మిస్ అయినా ఆలస్యమైన వాటిని కూడా మేము తెప్పించే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు రకరకాలుగా లేనిపోని అపోహలకి పోయి పార్టీ మమ్మల్ని గుర్తించలేదు, ఐడి కార్డు రాలేదు, ఇటువంటి అన్ని సందేహాలన్నిటి కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా పేర్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాము. వేరే విధంగా ఆలోచన చేయొద్దండి. మనమంతా కూడా ఈ ఐడి కార్డుల వల్ల గుర్తింపో లేకపోతే ఇక ఐడి కార్డు లేకపోతే గుర్తింపు లేదనో కాదు, మనం ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నాము అంటే అదే మనకి గుర్తింపు. ఐడి కార్డు వేసుకున్నంత మాత్రానే గుర్తింపు అనేది కాదు. ఏమంటే ఇంకొంచెం ఉత్సాహం పెంచడం కోసం, ఇంకొంతమందిని ముందుకు తీసుకొని రావడం కోసం మనం ఆ ఐడి కార్డులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఖచ్చితంగా అందరికీ ఐడి కార్డులు వస్తాయనే నమ్మకంతోనే ఉండండి. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేసినటువంటి పట్టణ మండల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.